గుడ్ మార్నింగ్ ఆల్ ద లీడర్స్. వెల్కమ్ ఎవ్రీవన్. నా పేరు వాసు పమిడి, డైమండ్ మాస్టర్ ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. ఈరోజు మనం ఇప్పుడు ఏదైతే ఒక న్యూస్ వస్తూ ఉందో, కొత్త వైరస్ వస్తుంది అని చెప్పేసి న్యూస్ మనం నిన్న చూడటం జరిగింది. ఆల్రెడీ ఇండియాలో కూడా ఎంటర్ అయిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే అటువంటి న్యూస్ లేదా అది నిజం కావచ్చు, అవటానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ సీజన్లో, అంటే ఈ చలికాలంలో అటువంటి వైరస్ ఏదైనా వచ్చింది అని అంటే అది ఎక్స్పాండ్ అవ్వటానికి ఈ సీజన్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఈ సీజన్లో ఎక్కువ మందికి జలుబు చేయటం, వైరల్ ఫీవర్స్ రావటం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. సో అటువంటి వాటి నుంచి మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటూ, అంటే మనల్ని మనం కాపాడుకుంటూ, అట్ ద సేమ్ టైం మన ఫ్యామిలీని కావచ్చు, మన సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళని కావచ్చు, మనకు తెలిసిన వాళ్ళని కావచ్చు, ప్రొటెక్ట్ చేయటం కోసం మన బిజినెస్లో ఉన్నటువంటి మన ప్రొడక్ట్స్ ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది మనం తెలుసుకుందామండి. సో దానికి సంబంధించి మన దగ్గర ఎటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి, వాటిని ఎలా వాడుకోవచ్చు, ఏ విధంగా మనకు ఉపయోగపడతాయి, దీంతో బిజినెస్ ఎలా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం బయటికి వెళ్తూ ఉంటాం. ఖచ్చితంగా బయటికి వెళ్ళకుండా పనులైతే కావు, ఏదో ఒక పని మీద మనం బయటికి వెళ్తూ ఉంటాం. సో బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ మాస్క్కి సంబంధించి మన షాపింగ్ మాల్లో మీరు గమనించారంటే పర్సనల్ కేర్లో ఉన్నటువంటి ఎసెన్షియల్ అనే వాటిల్లో మనకు ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఇవి ఖచ్చితంగా మనకు ఉపయోగపడతాయి. మనకి అటామీ 365 యాంటీ డ్రాప్లెట్ ఫేస్ మాస్క్ ఉంది. ఇందులో ఒక బాక్స్లో 50 మాస్క్లు వస్తాయండి, 50. ఇది 2625 రూపాయలు ఉంటుంది. 9000 పీవీ వస్తూ ఉంది. అయితే బయట మార్కెట్లో ₹2 ₹3 మాస్క్ వస్తుంది కదా, ఇక్కడ ఎందుకు ఇంత కాస్ట్ పెట్టాలి అనేది కనుక మీరు అబ్జర్వ్ చేయగలిగితే, సో ద క్వాలిటీ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, దానికి ఉన్నటువంటి బెనిఫిట్స్, ఇక్కడ ఈచ్ మాస్క్ చూసుకుంటే ₹52 పైనే పడతా ఉంది, 52.5 పడతా ఉంది. బయట ₹2 కూడా మాస్క్ ఉంటుంది. సో దీని ఎక్స్పైరీ డేట్ చూస్తే 48 మంత్స్ ఉందండి మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి. సో బయట మాస్క్కి ఏదైనా ఎక్స్పైరీ డేట్ ఉందా, ఇది ఒకటి మీరు గమనించవచ్చు. తర్వాత దాన్ని ఎవరు తయారు చేశారు, ఎక్కడ తయారు చేశారు, సో వాళ్ళు తయారు చేయడానికి ప్రాపర్ పర్మిషన్స్ ఉన్నాయా, వాళ్ళు యూజ్ చేసినటువంటి మెటీరియల్స్ క్వాలిటీ మెటీరియల్సా, ఇవన్నీ కనుక చూసుకుంటే మన అటామీ షాపింగ్ మాల్లో ఉన్నటువంటి ప్రతి ప్రోడక్ట్ కూడా మనకి అబ్సల్యూట్ క్వాలిటీ తోటి తయారు చేసి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవి కొరియా నుంచి ఇంపోర్ట్ చేసినటువంటి మాస్క్లు అండి. కొరియాలోనే ఇవి తయారవుతూ ఉన్నాయి. సో దీంట్లో ఉన్నటువంటి బెనిఫిట్స్ చూస్తే ఇది చాలా కంఫర్ట్గా ఉంటుంది. మీకు కావాలనుకుంటే దీన్ని వాష్ చేసుకొని మళ్ళీ రీయూజ్ కూడా చేసుకోవచ్చు. అయితే వన్స్ వాష్ చేసిన తర్వాత దీని ఎఫిషియన్సీ కొంత తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. జస్ట్ మనం మన డిటర్జెంట్ లిక్విడ్ కానీ లేదంటే షీటు ఇటువంటి ఏవైతే ఉన్నాయో వీటిల్లో కొంత టైం నానబెట్టేసి తీసేసుకుంటే సరిపోతుంది. దాని క్వాలిటీ తగ్గకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనం బట్టలను వాష్ చేసినట్టు కనుక దాన్ని వాష్ చేస్తే దాన్ని ఏదన్నా పిండటము, నలపటము ఇట్లా చేసినప్పుడు దాని ఎఫిషియన్సీ తగ్గిపోయి దాని ద్వారా అది ఇచ్చేటువంటి ప్రొటెక్షన్ అనేది తగ్గిపోతుంది. సో మీరు నార్మల్గా వాటర్లో ఒక 5 to 10 మినిట్స్ నానబెట్టేసుకొని తర్వాత తీసి హ్యాంగర్కి ఒక క్లిప్ తోటి పెట్టేస్తే అది ఈజీగా డ్రై అయిపోతూ ఉంటుంది. సో అట్లా యూస్ చేస్తే మీరు దాన్ని మళ్ళీ రీయూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాని ద్వారా సేఫ్టీగా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది. సో అలా ఇవి వచ్చేసి డిస్పోజబుల్ మాస్క్స్ అండి. అబ్సల్యూట్ క్వాలిటీ అనేది ఇవి ఫాలో అవడం జరిగింది. సో ఇది చాలా సెక్యూర్డ్గా లీగల్ స్టాండర్డ్స్ ప్రకారం ఏదైతే అంటే మాస్క్ని ఎలా తయారు చేయాలి అనేటువంటి స్టాండర్డ్స్ ఏదైతే ఇచ్చున్నారో దాని ప్రకారం తయారు చేసి ఇచ్చినటువంటి మాస్కు. అట్లానే దీంట్లో యూజ్ చేసినటువంటి ఆ రా మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని టెస్ట్ చేసి ఎస్ వీళ్ళు సరైనటువంటి మెటీరియల్ యూజ్ చేశారని చెప్పేసి సర్టిఫై కూడా
చేయటం జరిగింది. సో అట్లా ఇందులో 50 మాస్కులు ఉంటాయండి. కేఎఫ్ఏడి డ్రాప్లెట్ బ్లాకింగ్ మాస్క్ సర్టిఫైడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ అండ్ డ్రగ్ సేఫ్టీ. సో ఏదైతే కొరియాలో ఉన్నటువంటి ఫుడ్ అండ్ డ్రగ్ సేఫ్టీ మినిస్ట్రీ దీన్ని సర్టిఫై చేయటం జరిగింది, ఇది సేఫ్ అని చెప్పేసి. సో ఇటువంటి మాస్కులు యూజ్ చేయడం ద్వారా మనం ఏదైతే ఆ వైరస్ ఉందో దాని నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి, సో అట్లనే మన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయడానికి, మన సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకు కూడా మనం హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఒక టైప్ ఆఫ్ మాస్క్ ఉంది. అలానే ఇంకొకటి చూస్తే KF94, ఇందులో 5 పీసెస్ ఉంటాయండి. దీని కాస్ట్ చూస్తే 651 రూపీస్ ఉంది. లైక్ ఇప్పుడు N95 మాస్క్ అని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం, మెడికల్ షాపుల్లో అమ్ముతూ ఉంటారు. సో దాని కాస్ట్ చూసినా 150, 200, 300 వరకు ఉన్నాయి. అయితే ఇక్కడ మనకి ఈ KF94 అనేటువంటి మాస్క్ ఒక బాక్స్లో 5 వస్తూ ఉన్నాయి. దీని కాస్ట్ చూస్తే 651 రూపీస్ పడుతూ ఉంది మనకి. సో అంటే ఈచ్ మాస్క్ కాస్ట్ చూస్తే 130 రూపీస్. సో 130 రూపీస్కి KF94 అనేటువంటి మాస్క్ వస్తుంది. ఇది ఆ డ్రాప్లర్ మాస్క్ తోటి కంపేర్ చేసినప్పుడు లైఫ్ ఎక్కువ వస్తుంది, చాలా కంఫర్ట్గా ఉంటుందండి. దీని షేప్ మీరు చూడొచ్చు, ఓపెన్ చేస్తే ఎలా ఉంది అనేది. సో ఇది పెట్టుకున్నప్పుడు మన ముక్కుకు కానీ లేదా నోటి పెదాలకు కానీ అంటుకోదు. మామూలుగా మాస్క్ అనేది మనం పెట్టుకున్నప్పుడు ముక్కుకి లేదా పెదాలకి అంటుకొని ఉండి మనం ఏదైనా మాట్లాడటానికి కానీ గాలి పీల్చుకోవడానికి కానీ కొంచెం అన్కంఫర్ట్గా ఉంటుంది. బట్ ఇది అవి టచ్ అవ్వకుండా ఆ పైన మాత్రమే టచ్ అవుతూ ఆ ప్లేసెస్లో కొంచెం గ్యాప్ అనేది మెయింటైన్ అయ్యేటట్లుగా దీని షేప్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా 48 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుందండి. దీన్ని కూడా కొరియా నుంచే ఇంపోర్ట్ చేస్తూ ఉన్నారు. హై స్టాండర్డ్స్ ప్రకారం యూస్ చేసి తయారు చేయడం జరిగింది. యాంటీ పొల్యూషన్ మాస్క్. సో మెయిన్గా మీరు కోవిడ్ టైంలో కూడా గమనించారంటే మాస్కులు పెట్టుకోవడం వల్ల చాలామందికి చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేసుకోవడానికి అది చాలా హెల్ప్ చేయటం జరిగింది. ఆ కారణంగా ఆ టైంలో ఇతర ప్రాబ్లమ్స్ తోటి హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళ సంఖ్య తగ్గిపోయిందనమాట. సో ఇది చాలా లైట్గా ఉంటుంది, చాలా కంఫర్ట్గా ఉంటుంది, చాలా స్ట్రాంగ్ బ్లాకింగ్ పవర్ కూడా ఉంటుంది. ఎక్కువ లేయర్స్ తోటి మనల్ని ఇది ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది పెట్టుకున్నా కానీ ఏమాత్రం విసుగు అనేది అనిపించకుండా ఎంతసేపు పెట్టుకున్నా కానీ చాలా కంఫర్ట్గా ఉండటానికి దాని షేప్ అనేది మనకి డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది. సో ఇది హై స్టాండర్డ్స్ ప్రకారం ఉన్నటువంటి మాస్క్ అండి. దీన్ని కూడా సర్టిఫై చేయటం జరిగింది. సో ఇది యూజ్ చేయటం ద్వారా మనం ఆ వైరస్ని ప్రివెంట్ చేయడానికి ఎంతగానో హెల్ప్ అవుతూ ఉంటుంది. సో అలానే ఇటువంటి టైంలో మనం రెగ్యులర్గా హ్యాండ్ వాష్ చేసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దానికి సంబంధించి మన దగ్గర హ్యాండ్ సోప్ అనేటువంటి ప్రోడక్ట్ ఉందండి. ఇది కూడా పర్సనల్ కేర్లో ఎసెన్షియల్లోనే ఇవ్వడం జరిగింది. ఆ, దీని కాస్ట్ చూస్తే ఇది ఒక 300 ml ఉంటుంది బాటిల్. దీని కాస్ట్ చూస్తే 425 రూపీస్ ఉంటుంది. ఒక పర్సన్ కనుక రెగ్యులర్గా కనుక యూస్ చేస్తే, డైలీ 2 టైమ్స్ యూస్ చేస్తే మోర్ దెన్ 100 డేస్ వస్తుందండి. అంటే ఎక్కువ రోజులు వస్తుంది కాబట్టి ఆ ప్రైస్ ఉంది. తర్వాత ఇది కంప్లీట్గా ఇందులో ఆ, ఇది కూడా కొరియా నుంచి ఇంపోర్ట్ చేసినటువంటి ప్రోడక్టే. సో ఇది కంప్లీట్గా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ని యూస్ చేసి తయారు చేసినటువంటి ప్రోడక్ట్. రిమూవ్ బ్యాక్టీరియా ఆన్ హ్యాండ్స్ అండ్ స్కిన్. మన చేతుల మీద కానీ చర్మం మీద కానీ ఉన్నటువంటి బ్యాక్టీరియాని చాలా ఈజీగా ఎఫెక్టివ్గా ఇది రిమూవ్ చేయడానికి హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. ఇందులో ఆరెంజ్ ఎక్స్ట్రాక్ట్ అనేది ఉందండి. సో అంటే ఆరెంజ్ ఎక్స్ట్రాక్ట్ అంటే సి విటమిన్. సో అదేం చేస్తుంది, స్కిన్ మాయిశ్చరైజర్గా ఉండటానికి కూడా హెల్ప్ చేస్తుంది. సో సి విటమిన్ యాంటీ ఆక్సిడెంట్గా కూడా మనకి హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. అట్లనే పామ్ అండ్ కోకోనట్ ఇంగ్రీడియంట్స్ని ఇందులో యూస్ చేశారు. సో చాలామంది చేతులకి కోకోనట్ ఆయిల్ కూడా పూసుకుంటూ ఉంటారు. సో అటువంటి ఇంగ్రీడియంట్స్ని కూడా ఇందులో యూస్ చేయడం జరిగింది. న్యాచురల్ మాయిశ్చర్ ఎక్స్ట్రాక్ట్. సో న్యాచురల్గా మాయిశ్చర్ ఎక్స్ట్రాక్ట్ కూడా ఇందులో యూస్ చేయడం జరిగింది. సో ఇది వెరీ సూటబుల్ ఫర్ చిల్డ్రన్ ఆల్సో. అంటే పిల్లలకి
మనం రెగ్యులర్గా వాడేటువంటి మార్కెట్లో దొరికేటువంటి హ్యాండ్ వాష్లు ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేయకూడదు. ఎందుకంటే వాటిల్లో కెమికల్స్ ఎక్కువ ఉంటాయి. మీరు దాంతో హ్యాండ్ వాష్ చేసుకున్నప్పుడు ఆ స్మెల్ చూసినా కానీ అదొక రకమైనటువంటి స్మెల్ వస్తూ ఉంటుంది. కొంత టైం తర్వాత కూడా అదే స్మెల్ అనేది రావటం జరుగుతూ ఉంటుంది. ఈవెన్ మీరు వాటర్ తోటి సఫిషియెంట్గా క్లీన్ చేసుకున్నా కానీ ఆ స్మెల్ అనేది చాలాసేపు వరకు రావటం జరుగుతూ ఉంటుంది. సో యాక్చువల్గా పిల్లల స్కిన్ అనేది చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది. సో దానికి అటువంటి కెమికల్ బేస్డ్ హ్యాండ్ వాష్ యూస్ చేసినప్పుడు అది ఎఫెక్ట్ అయ్యి స్కిన్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. బట్ ఇది పిల్లలకు కూడా సూటబుల్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇందులో ఉన్నటువంటి మైల్డ్ అండ్ సాఫ్ట్ కంపోజిషన్ అంటే వాళ్ళు యూస్ చేసినటువంటి ఇంగ్రీడియంట్స్. సో ఇది అటామీ హ్యాండ్ సోప్ మెయింటైన్స్ ఆఫ్టర్ వాషింగ్ టు హెల్ప్ ప్రివెంట్ డ్రై స్కిన్. యాక్చువల్గా మనం మార్కెట్లో ఉన్నటువంటి హ్యాండ్ వాష్ తోటి హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత చేతులు క్లీన్ చేసుకున్న తర్వాత చూస్తే చాలా డ్రైగా అయిపోయి ఉంటాయి. బట్ ఇది ఆ మాయిశ్చరైజర్ మెయింటైన్ చేయడం అనేది జరుగుతూ ఉంది, అట్లా డ్రై అవ్వకుండా ఉంటుంది. సో ఇందులో ఆ, అన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ని యూస్ చేయడం జరిగిందండి. సో దీన్ని నార్మల్గా స్టోర్ చేసుకోవచ్చు. 95% న్యాచురల్ డిరైవ్డ్ ఇంగ్రీడియంట్స్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. చూడండి, 98% న్యాచురల్ డిరైవ్డ్ ఇంగ్రీడియంట్స్నే ఇందులో యూస్ చేశారు. ఇవన్నీ కూడా యాంటీ బ్యాక్టీరియల్ ఎఫెక్ట్ తోటి మనకి ఇవ్వటం జరిగింది. సో చాలా కొంచెం వేసుకున్నా కానీ నురగనేది ఎక్కువ వస్తుంది, చాలా తక్కువ. అంటే నురగ ఎక్కువ అంటే పొంగిపోయేటట్టు నురగైతే రాదండి. హ్యాండ్స్ క్లీన్ చేసుకోవడానికి ఏదైతే నురగ అవసరమో అది చాలా కొంచెం క్వాంటిటీ వేసుకున్నా, జస్ట్ ఒక డ్రాప్, హాఫ్ డ్రాప్ వేసుకున్నా కానీ మనకి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి సరిపోతుంది. ఇందులో నో సల్ఫేట్ అని చెప్పేసి ఇచ్చున్నారు. సో సల్ఫేటు బయట హ్యాండ్ సోప్లో సల్ఫేట్ అనేది యూస్ చేస్తూ ఉంటారు, మన దాంట్లో సల్ఫేట్ లేదు. ఆ సల్ఫేట్ అనేది ఆ స్కిన్ డ్రై అవడానికి అట్లానే కొన్ని రకాల స్కిన్ ప్రాబ్లమ్స్కి కారణం అవుతూ ఉంటుంది. సో అది ఫ్రీక్వెంట్గా యూజ్ చేయడం ద్వారా క్యాన్సర్ లాంటి ప్రాబ్లమ్స్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. సో మన దాంట్లో నో సల్ఫేట్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో చాలా మైల్డ్ క్లెన్జింగ్ ఫ్రమ్ పామ్ అండ్ కోకోనట్ ఆరిజిన్స్. ఇందులో పామ్ అండ్ కోకోనట్ ఇంగ్రీడియంట్స్ ఆరిజిన్స్ని యూస్ చేస్తున్నారు. ఆరెంజ్ ఎక్స్ట్రాక్ట్ కూడా ఇందులో యూస్ చేయడం జరిగిందండి హెల్దీ హ్యాండ్ కేర్ కోసం. సో అట్లా ఈ హ్యాండ్ వాష్ను కూడా మనం ఉపయోగించుకొని బయటికి వెళ్ళేసి వచ్చినప్పుడు ఇమీడియట్గా హ్యాండ్స్ వాష్ చేసుకోవటం. ఏవైతే కోవిడ్ టైంలో మనం ప్రికాషన్స్ ఫాలో అయ్యామో అప్పుడు గవర్నమెంటే కొన్ని ప్రికాషన్స్ పెట్టింది. సో ఇప్పుడు ఇంకా ఆ స్టేజ్కి రాలేదు, బట్ మీరు ముందుగానే జాగ్రత్తగా ఉండాలి అనుకుంటే సో దీన్ని కూడా మీ రెగ్యులర్ లైఫ్కి యాడ్ చేసుకొని యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో ప్రొడక్ట్ కొంటున్నాం, ఆ కొనేది నిజంగా మనకి ఆ సేఫ్టీని ఇస్తుందా లేదా ఏదో ఫార్మాలిటీకి సాటిస్ఫాక్షన్ కోసం కొనుక్కొని యూజ్ చేస్తున్నామా? అలా కాకుండా మీకు ఒరిజినల్ సేఫ్టీ రియల్ ప్రొడక్ట్ కావాలి అనుకుంటే మన మాస్కు హ్యాండ్ సోపు మనం యూజ్ చేసుకోవచ్చు. వీటి ద్వారా మనం సేఫ్టీగా సెక్యూర్డ్గా ఉండటానికి అవకాశం ఉంటుంది, మనం కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ. సో అయితే పిల్లలు ఎక్కువ మట్టిలో ఆడుకుంటూ ఉంటారు. అంటే స్కూల్కి వెళ్ళటం, ఈ బుక్స్ కావచ్చు, నలుగురితో పాటు కలిసి ఉండటం కావచ్చు, ఆ గ్రౌండ్కి వెళ్ళి ఆడుకోవటం కావచ్చు. సో అటువంటప్పుడు ఏమవుతుందనంటే వాళ్ళ హ్యాండ్స్కి బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుంది. సో స్కూల్ నుంచి పిల్లలు రాగానే వాళ్ళు బెటర్ ఏంటి అని అంటే ఈ హ్యాండ్ సోప్ తోటి హ్యాండ్ వాష్ చేసేసుకొని ఇమీడియట్గా స్నానం చేయటం చాలా మంచిది. సో ఆ విధంగా కనుక మీరు వాళ్ళకి అలవాటు చేయగలిగితే సో అటువంటి బ్యాక్టీరియా ఏదన్నా తెలియకుండా ఎక్కడన్నా అంటుకుని వచ్చినా కానీ ఇమీడియట్గా మనం ఆ, హ్యాండ్ వాష్ చేసుకొని స్నానం చేపిచ్చేస్తున్నాం కాబట్టి వాళ్ళు ఎఫెక్ట్ అవ్వకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు పిల్లలు ఫాలో అవుతున్నటువంటి లైఫ్ స్టైల్కి ప్రతి ఒక్కరిలో కూడా ఇమ్యూనిటీ అనేది తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మంది పిల్లలు ఇవాళ అన్ని రకాల వెజిటబుల్స్ తినట్లేదు, ఫ్రూట్స్ అయితే చాలా వరకు అవాయిడ్ చేస్తూ ఉన్నారు. అంటే హెల్తీ ఫుడ్ అనేది తీసుకునేటువంటి పిల్లల సంఖ్య తగ్గిపోతూ ఉంది. ఆ కారణంగానే పిల్లలకి ఈజీగా సిక్ అవటం అనేది జరుగుతూ ఉంది. సో మనం కొన్ని ప్రికాషన్స్ తీసుకోవడం ద్వారా వాళ్ళకి అటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అయితే
మీ పిల్లల ఏజ్ని బట్టి మన దగ్గర ఉన్నటువంటి సప్లిమెంట్స్ కూడా యూస్ చేయొచ్చు. అలానే ఎవరైతే జాబ్ పరంగా బయటికి వెళ్తున్నారో మీరు కూడా ఈ మాస్క్ బయటకు వెళ్ళేటప్పుడే మాస్క్ పెట్టుకొని వెళ్ళటం, పిల్లలకు కూడా మాస్క్ పెట్టేసి పంపిస్తే ఉత్తమమైనటువంటి పని. మన జాగ్రత్తలో మనం ఉన్నవాళ్ళం అవుతాం. సో ఎవరికన్నా ఇప్పుడు ఈజీగా ఈ సీజన్లో అయితే చాలామందికి జలుబులు దగ్గులు ఉంటాయి. అటువంటివి కూడా రాకుండా మాస్క్ అనేది ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు వీటిని యూస్ చేయొచ్చు. సో ఆ ప్రికాషన్స్ ఫాలో అవ్వచ్చు. సో అట్లా స్నానం చేయటానికి సంబంధించి మన దగ్గర బాడీ వాష్ అనేది ఉంది, లైక్ బాడీ క్లెన్జర్. సో ఈ బాడీ క్లెన్జర్ కూడా ఏం చేస్తుందనంటే ఇందులో ఉన్నటువంటి ఆ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో ఎఫెక్టివ్గా క్లీన్ చేయడానికి ఉపయోగపడతా ఉన్నాయి. సో లైక్ కామన్గా స్నానం చేయడానికి సోప్ యూస్ చేయడం అనేది అలవాటు. సోప్ తయారు చేయాలంటేనే కెమికల్స్ ఖచ్చితంగా దాంట్లో వాడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ ఫామ్ రావాలి అంటే. బట్ మన బాడీ క్లెన్జర్ చూసారంటే హెర్బల్ బాడీ క్లెన్జర్, ఇందులో యూజ్ చేసినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ప్లాంట్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేయడం జరిగింది. ఇది ఎక్స్క్లూజివ్గా కోల్మార్ కొరియాలో తయారైనటువంటి ప్రోడక్ట్ అండి. కొరియా నుంచే దీన్ని కూడా ఇంపోర్ట్ చేస్తూ ఉన్నారు. 2 years వ్యాలిడిటీ ఉంటుంది. ప్రైస్ చూసుకుంటే రూ. 873 డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ ఉంటుంది. రూ. 1000 ఎంఆర్పి ఉంటుంది. 4000 పీవీ అనేది రావటం జరుగుతూ ఉంది. సో మీరు ఆ, దాని మీద బాక్స్ మీద ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ని కనుక మీరు గమనించారంటే ఇందులో యూజ్ చేసినటువంటి ఇంగ్రీడియంట్స్లో ఎమోహిమ్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ కూడా ఉన్నాయి. మీరు గమనించవచ్చండి ఇక్కడ ఆ, రెడ్ జింక్సింగ్ ఉంది, పయోనికా ఉంది, యాంజలికా గిగాస్ ఉంది. సో ఇవన్నీ కూడా అంటే యాంజలికా గిగాసు పయోనికా చూస్తే ఎమోహిమ్లో యూజ్ చేసినటువంటి ఇంగ్రీడియంట్స్. సో అవుట్ సైడ్ నుంచి కూడా మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ ఇంగ్రీడియంట్స్ని ఇందులో యూజ్ చేయడం జరిగింది. సో ఇది న్యాచురల్గా ఇటువంటి ఇంగ్రీడియంట్స్ తోటి తయారు చేసినటువంటి ప్రోడక్ట్ కాబట్టి ఆ స్కిన్ మీద ఉన్నటువంటి వైరస్ని ఈజీగా రిమూవ్ చేయడానికి హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇందులో ఓరియంటల్ మెడిసిన్ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేస్తున్నారు. అట్లానే ఆర్గానిక్ అండ్ హెర్బల్స్ని యూజ్ చేస్తున్నారు. రిచ్ మాయిశ్చరైజింగ్ పవర్, ఆ కారణంగానే దీంతో మనం స్నానం చేసిన తర్వాత స్కిన్ అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది. అది సోప్ తోటి స్నానం చేసిన తర్వాత చూస్తే స్కిన్ డ్రై అయిపోతుంది వెంటనే. సో ఇందులో హై క్లెన్జింగ్ ఎఫెక్ట్ ఉంది. జస్ట్ ఒక 3 to 5 minutes మనం ఆ బాడీని రబ్ చేసుకొని వాటర్ తోటి కడిగేసుకున్నా కానీ సో ఆ బ్యాక్టీరియా కానీ బ్యాడ్ స్మెల్ కానీ ఇదంతా కూడా రిమూవ్ అయ్యేసి స్కిన్ ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉన్నా కానీ అవి తగ్గటానికి కూడా ఇది హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. అందుకే దీన్ని హెల్దీ స్కిన్ కేర్ ప్రొడక్ట్ అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. సో స్కిన్కి సంబంధించి ఏ రకమైనటువంటి ఇష్యూ ఉన్నా డెఫినెట్గా దీన్ని ఇమ్మీడియట్గా యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. అవకాశం ఉంటే డైలీ 2 times కనుక వాడగలిగితే, వన్స్ బయటికి వెళ్ళేటప్పుడు, ఇంకొకసారి బయట నుంచి ఇంటికి రాగానే 2 times డైలీ కనుక దీన్ని కనుక యూజ్ చేసి మీరు కనుక స్నానం చేశారు అని అంటే ఎటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా ప్రొటెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ మధ్య కాలంలో అంటే నా దగ్గరికి పర్టికులర్గా వస్తున్నటువంటి కేసెస్ చూస్తే సోరియాసిస్, విటిలిగో, ఆ, ఈ తామర లాంటివి ఇటువంటి ప్రాబ్లమ్స్ తోటి ఎక్కువ మంది వస్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా ఈ ప్రోడక్ట్ చాలా మంచి రిజల్ట్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉందండి. సో అటువంటి మేజర్ ప్రాబ్లమ్సే దీని ద్వారా తగ్గుతున్నప్పుడు వైరస్ లాంటి వాటిని చాలా ఎఫెక్టివ్గా ఇది క్లీన్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఇది 500 ml బాటిల్ ఉంటుందండి. ఒకరు డైలీ 2 times కనుక యూజ్ చేస్తే మోర్ దెన్ 3 months రావడానికి అవకాశం ఉంటుంది. ఇది పైన ఉన్నటువంటి లేయర్లోనే కాకుండా నెక్స్ట్ సెకండ్ థర్డ్ లేయర్లో ఉన్నటువంటి బ్యాక్టీరియాను కూడా ఇది రిమూవ్ చేయడానికి ఇందులో ఉన్నటువంటి హెర్బల్ ఇంగ్రీడియంట్స్ మనకి ఉపయోగపడుతూ ఉన్నాయి. సో దీన్ని కూడా మీరు రెగ్యులర్ లైఫ్కి యూజ్ చేసుకోవచ్చు. అట్లనే హెర్బల్ హెయిర్ షాంపూ. సో ఈవెన్ అంటే తలలో చూసామనంటే డస్ట్ పడింది అట్లనే ఉండిపోతుంది. ఒకవేళ మన బాడీ మీద పడ్డది ఏదైనా గాలికి ఎగిరిపోవచ్చు, లేకపోతే ఇంకొకటి ఏదైనా తగిలినప్పుడు రాలిపోవడానికి అవకాశం ఉంటుంది. బట్ తలలో పడ్డటువంటి డస్ట్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇంకేదన్నా వైరస్ కావచ్చు, అది ఏమవుతుందంటే తలంతా ఎంట్రుకలు ఉంటాయి కాబట్టి ఆ ఎంట్రుకల మధ్యలో ఇరుక్కుపోయి అట్లనే ఉంటుంది. సో అది స్కాల్ప్లో ఉన్నటువంటి పోర్స్ ద్వారా బాడీలోకి వెళ్ళిపోవడానికి వైరస్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
సో దాని నుంచి మనం సేఫ్గా ప్రొటెక్టివ్గా ఉండాలి అని అంటే మన హెర్బల్ హెయిర్ షాంపూ తోటి బయటికి వెళ్ళొచ్చినటువంటి ప్రతిసారి కూడా ప్రతిరోజు కూడా తలస్నానం చేయటం అనేది చాలా సేఫ్ అండి. చాలా మందికి కొన్ని రకాల అపోహలు ఉన్నాయి. రోజు తలస్నానం చేస్తే జుట్టు ఎక్కువ ఊడిపోతుంది అని. రోజు తలస్నానం చేయని కారణంగానే జుట్టు ఊడిపోతూ ఉంటుంది. సో మెయిన్ రీజన్ అది. సో మీరు రోజు తలస్నానం చేయటంలో ఎటువంటి అబ్జెక్షన్ కూడా లేదండి. ఇంకా కొంతమంది ఏం చెప్తారంటే పర్టికులర్గా లేడీస్, మాకు తల ఆరాలంటే అంత టైం ఉండదండి, టైం లేదు, రోజు చేయలేమని అంటారు. సో మన హెర్బల్ హెయిర్ షాంపూ తోటి మీరు తలస్నానం చేసి జస్ట్ టవల్ తోటి ఉన్న వాటర్ని తుడిచేసుకొని దాన్ని ఖాళీగా వదిలేసిన విత్ ఇన్ మినిట్స్లో ఆ తల హెయిర్ అంతా కూడా డ్రై అయిపోవడం జరుగుతుందండి. సో అటువంటి ప్లాంట్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్ని యూస్ చేసి మనకి ఈ హెర్బల్ షాంపూని ఇవ్వడం జరిగింది. దీని కాస్ట్ చూస్తే 1003 రూపీస్ ఉంటుంది. మనకి ఎంఆర్పి 1200 రూపీస్ ఉంటుంది. మంచి పీవీ 6000 పీవీ కూడా రావడం జరుగుతూ ఉంది. సో ఇది కూడా కొరియా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి ప్రోడక్ట్ అండి. 24 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది. ఎక్స్క్లూజివ్గా కోల్మార్ కొరియాలో తయారైనటువంటి ప్రోడక్ట్. సో ఇందులో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ కూడా మీరు గమనించారంటే అన్నీ కూడా ప్లాంట్ బేస్డ్ ఇంగ్రీడియంట్సే ఉన్నాయి. సో ఇందులో కూడా మన ఎమోహిమ్లో యూస్ చేసినటువంటి ఇంగ్రీడియంట్స్తో పాటు ఇంకా ఎన్నో ఇంగ్రీడియంట్స్ ఇక్కడ చూడండి ఎన్ని ఇంగ్రీడియంట్స్ యూస్ చేశారని చెప్పేసి ఇచ్చారు. సో ఇన్ని రకాల ప్లాంట్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్ని ఇందులో యూస్ చేయటం జరిగింది. సో ఇది చాలా ఎఫెక్టివ్గా హెయిర్ని క్లీన్ చేసి స్కాల్ప్ మీద ఉన్నటువంటి డస్ట్ను కూడా క్లీన్ చేసి హెయిర్ చిక్కుపడకుండా చేస్తూ ఉంది. అట్లనే హెల్దీ హెయిర్ మెయింటైన్ చేయటానికి కూడా ఇది ఉపయోగపడుతూ ఉంది. ఎవరైతే మన హెర్బల్ హెయిర్ షాంపూ తోటి ప్రతిరోజు తలస్నానం చేస్తారో తలకి ఆ నురగ వచ్చిన తర్వాత ఒక 3 to 5 మినిట్స్ కనుక మనం వదిలిపెట్టగలిగితే అదేం చేస్తుందంటే ఎయిర్ ఫాల్ను కూడా కంట్రోల్ చేస్తూ ఉంది ఎక్స్టర్నల్గా. సో ఇంటర్నల్గా మనం సప్లిమెంట్స్ యూజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ పార్ట్లోకి వెళ్ళినప్పుడు చెప్తాం. సో అట్లా ఎక్స్టర్నల్గా హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇది దీంతో ఎవరైతే రెగ్యులర్గా ఒక 10 days డైలీ హెడ్ బాత్ చేస్తారో మోర్ దెన్ 50% హెయిర్ ఫాల్ అనేది మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అది టెస్టెడ్గా ఇచ్చినటువంటి రిపోర్ట్ అండి. ఇది 500 ml ఉంటుంది. జెంట్స్ ఒక పర్సన్ కనుక యూస్ చేస్తే డైలీ ఒకసారి తలస్నానం చేసినా కానీ మోర్ దెన్ 8 months వస్తుంది. అదే లేడీస్కి అయితే వాళ్ళకు ఉన్నటువంటి హెయిర్ లెంగ్త్ని బట్టి మోర్ దెన్ 4 months రావడానికి అవకాశం ఉంటుంది. సో డైలీ మనం తలస్నానం చేస్తున్నప్పుడు చాలా కొంచెం క్వాంటిటీ యూస్ చేసినా కానీ హెయిర్ అనేది చాలా ఎఫెక్టివ్గా క్లీన్ అవుతూ ఉంటుంది. సో ఇది కూడా తల క్లీన్ అవడానికి ఎంతైతే నురగ అవసరమో అంతే వస్తుందండి. విపరీతంగా నురగైతే రాదు. చాలామంది ఒక అపోహలో ఉంటారు, నురగ ఎక్కువ వస్తే మంచి ప్రోడక్ట్ అని చెప్పేసి. నురగ ఎక్కువ రావాలి అంటే అందులో కెమికల్స్ ఎక్కువ యూస్ చేయాలి. సో వాటి ఎఫెక్ట్ ఏమవుతుంది, మనకి ఇంకొక ప్రాబ్లమ్ని కొనుక్కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. సో ఇందులో హెయిర్ క్లీన్ అవడానికి ఎంతైతే నురగ అవసరం, ఇది కావచ్చు, మన హ్యాండ్ సోప్ కావచ్చు, బాడీ క్లెన్జర్ కావచ్చు, మనకి ఎంతైతే నురగ అవసరమో అంత మాత్రమే రావటం జరుగుతుంది. ఓవర్గా అయితే రాదు. సో ఇందులో కంప్లీట్గా ప్లాంట్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్ని యూస్ చేయడం జరిగిందండి. సో ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్గా మనం క్లీన్ చేసుకొని బాడీని క్లీన్ చేసుకొని సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉండటానికి ఉపయోగపడేటువంటి ప్రోడక్ట్. ఇంకా మీరు కావాలనుకుంటే ఫేస్కి ఫోమ్ క్లెన్జర్ యూస్ చేయొచ్చు. సో అటువంటి ప్రొడక్ట్స్ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ డాండ్రఫ్ లాంటి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే స్కాల్ప్ కేర్ షాంపూ అండ్ కండిషనర్ యూస్ చేయొచ్చు. పిల్లలకి చూసుకుంటే అటామీ సెరాబేబీ షాంపూ అండ్ బాత్ ఉంది. సో ఇది సపరేట్గా కూడా దొరుకుతుందండి, మీరు ఓన్లీ అది ఒకటి కావాలనుకున్నా కానీ. సో దీంతో తలస్నానం చేయొచ్చు, బాడీకి కూడా స్నానం చేయించడానికి ఒకటే ప్రోడక్ట్ రెండింటికి పిల్లలకి. సో చాలా బాగుంటుందండి. ఇప్పుడు మా పాప కూడా యూస్ చేస్తూ ఉన్నాం. అసలు హెయిర్ ఎంత సిల్కీగా ఉంటుందో, స్కిన్ ఎంత మాయిశ్చరైజర్గా ఉంటుందనేది అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. సో ఇది పుట్టిన పిల్లల దగ్గర నుంచి 10 years పిల్లల వరకు కూడా యూస్ చేయొచ్చు. సో ఇది ఒకవేళ కంట్లో పడ్డా కానీ నురగొస్తుంది, కంట్లో పడ్డా కానీ ఎటువంటి మంట అనేది రాదండి. మీరు ఈవెన్ కావాలనుకుంటే పిల్లల సోప్స్ ఏవైతే ఉన్నాయో వాటితోటి ఫేస్ వాష్ చేసుకొని చూడండి. ఫేస్ వాష్ ఫేస్కి పెట్టిన తర్వాత ఒకసారి కళ్ళు తెరిచి చూడండి, మీకు మంట పుడుతుందా లేదా. సో ఆ కారణంగానే చాలామంది పిల్లలు స్నానం చేయించేటప్పుడు ఏడుస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కళ్ళు మూసుకోమన్నా కానీ వాళ్ళకి తెలియదు కాబట్టి మూసుకోలేరు. సో
ఈ ప్రోడక్ట్ అయితే కంట్లో పడ్డా కానీ ఎటువంటి మంట అనేది ఉండదు. సో ఇది కూడా కొరియా నుంచి ఇంపోర్ట్ చేస్తున్నటువంటి ప్రోడక్ట్ అండి. దీని వ్యాలిడిటీ చూస్తే 30 మంత్స్ ఉంటుంది. హోల్మార్క్ కొరియాలో ఎక్స్క్లూజివ్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసినటువంటి ప్రోడక్ట్. సో పిల్లలకి చాలా సేఫ్ అండ్ సెక్యూర్డ్ ప్రోడక్ట్ అండి. ఇప్పుడు ఈ సీజన్లో పర్టికులర్గా మీరు వాడాల్సినటువంటి ప్రోడక్ట్ అయితే 2 ఇయర్స్ అండ్ అబోవ్ ఏజ్ ఉన్నటువంటి పిల్లలకి కావాలనుకుంటే మీరు రెగ్యులర్ బాడీ క్లెన్జర్, మన హెర్బల్ షాంపూ కూడా యూస్ చేయొచ్చు. లేదా అప్ టు 10 ఇయర్స్ వరకు కావాలనుకుంటే ఈ సెరా బేబీ సెట్లో ఉన్నటువంటి షాంపూ అండ్ బాడీ వాష్ ఇటువంటి వాటిని కూడా మీరు యూస్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్గా క్లీనింగ్ పరంగా ఉన్నటువంటి ప్రోడక్ట్, మనం సేఫ్గా సెక్యూర్డ్గా ఉండటానికి ఉపయోగపడేటువంటి ప్రోడక్ట్. అయితే అసలు ఈ వైరస్ మనకి ఈజీగా అటాక్ అవ్వడానికి కారణం ఏంటి అని అంటే ఇమ్యూనిటీ లోపం, ఇమ్యూనిటీ తక్కువగా ఉండటం. సో దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే మన ఎమోహిమ్ ఏదైతే ఉందో ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. సో ఇది ఒక బాక్స్ చూసుకుంటే 10,620 రూపీస్ ఉంది. ప్రజెంట్ ఆఫర్లో ఉంది కాబట్టి యాక్చువల్గా మెంబర్స్కి అయితే 12,449 రూపీస్. సో ఇప్పుడు ఈ ఆఫర్ అనేది మార్చ్ వరకు కూడా కంటిన్యూ అవుతా ఉంది. ఈ సీజన్లో ప్రతి ఒక్కరూ కూడా వీటిని యూజ్ చేసి ఇమ్యూనిటీని బూస్టప్ చేసుకోవడం అనేది చాలా మంచిది. నాట్ ఓన్లీ ది సీజన్, ప్రతి సీజన్ కూడా చేంజ్ అవుతున్నప్పుడు ఇటువంటి ప్రొడక్ట్స్ వాడటం ద్వారా మనం హెల్దీగా యాక్టివ్గా ఉండటానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్కి తగ్గట్లుగా ఈ వైరస్ నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి, ఫ్యామిలీని సేఫ్గా ఉంచుకోవడం కోసం సో ఎమోహిమ్ని ఇమ్మీడియట్గా మీరు పర్చేజ్ చేసుకొని యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. మన దగ్గర ఇమ్యూనిటీ అనేది స్ట్రాంగ్గా కనుక ఉంది అని అంటే ఒకవేళ మనం మన యాక్టివిటీస్లో జాబ్ పరంగా కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, ఇంకేదన్నా ఇప్పుడు ఫెస్టివల్ టైం చాలామంది కూడా ట్రావెల్ చేస్తూ ఉంటారు, ఎక్కువగా తిరగటం జరుగుతూ ఉంటుంది, కొన్ని ఫంక్షన్స్లో పార్టిసిపేట్ చేయటం ఇటువంటి అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో అక్కడ ఎవరికన్నా ఏదన్నా వైరస్ ఉన్నా కానీ అది మనకి అటాక్ అవ్వకుండా ఉండాలి అని అంటే మనం స్ట్రాంగ్గా ఇమ్యూనిటీని మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో దానికి ఎంతగానో ఉపయోగపడేటువంటి ప్రోడక్ట్ మన ఎమోహిమ్ అండి, ఫస్ట్ థింగ్. సో ఇది కూడా ప్లాంట్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసి కొరియాలోనే తయారు చేసి మనకి ఇంపోర్ట్ చేసి ఇవ్వడం జరుగుతూ ఉంది. కోల్మార్ బిఎన్హెచ్లో ఎక్స్క్లూజివ్గా తయారవుతున్నటువంటి ప్రోడక్ట్ అండి. దీన్ని డెవలప్ చేయడానికి సౌత్ కొరియా గవర్నమెంట్ మోర్ దెన్ 8 ఇయర్స్ కేరీ ద్వారా రీసెర్చ్ అనేది చేపించేసి వాళ్ళు ఫండింగ్ చేసి డెవలప్ చేసినటువంటి ప్రోడక్ట్ అనేది. సో ఇది కంప్లీట్గా ప్లాంట్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసి తయారు చేసి ఇచ్చినటువంటి బొటానికల్ మిక్స్డ్ లిక్విడ్ ప్యాకెట్స్ ఇందులో ఉంటాయి. 60 ప్యాకెట్స్ ఉంటాయి ఒక బాక్స్లో. సో ఇది ఈచ్ ప్యాకెట్ చూస్తే 20 ml ఉంటుంది. సో ఇది మెయిన్గా ఓవరాల్ హెల్త్కి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది, ఓవరాల్గా హెల్తీగా ఉండటం కోసం. అట్లానే ఇమ్యూనిటీని, సిస్టమ్ని మెయింటైన్ చేయడానికి ఇది మనకు ఉపయోగపడుతూ ఉంది. సో దీని ద్వారా మల్టిపుల్ బెనిఫిట్స్ అనేది ఉన్నాయి. ఇంకా వాటి గురించి తెలుసుకోవాలనుకుంటే ఎక్స్క్లూజివ్గా ఎమోఎంకి సంబంధించినటువంటి వీడియో ఉందండి. దాదాపు 200 రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ని ప్రివెంట్ చేయడానికి, వచ్చినా కానీ వాటి నుంచి రికవరీ అవ్వడానికి దీన్ని యూజ్ చేయొచ్చు. అయితే ప్రివెన్షన్గా యూజ్ చేసే పని అయితే నార్మల్ డోసేజ్ పర్ డే 1 or 2 యూజ్ చేయొచ్చు. ట్రీట్మెంట్ పరంగా అంటే రికవరీ అవ్వడం కోసం కనుక యూజ్ చేసే పని అయితే కొంచెం ఓవర్ డోసేజ్ మనం యూజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇది మెయిన్ ప్రోడక్ట్ అండి. ఇమ్యూనిటీ పరంగా మనకి కాంపిటీషన్ లేనటువంటి ప్రోడక్ట్. ఎక్కడ కూడా మార్కెట్లో ఏ కంపెనీలో కూడా, ఈవెన్ బయట ఆ ఫార్మాలో కూడా దీనికి ఈక్వల్గా ఉన్నటువంటి ప్రోడక్ట్ అనేది లేదు. సో అందువల్లనే ఇది అంత టర్న్ ఓవర్ చేస్తూ ఉంది. విఐపి ప్రోడక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇది మనం కొనుక్కొని వాడుకోవటానికి మనకు అవకాశం ఉంది అని అంటే నిజంగా మేమైతే బ్లెస్డ్ అని చెప్పేసి ఫీల్ అవుతా ఉన్నాం. అదృష్టవంతులం కాబట్టే ఇటువంటి ప్రోడక్ట్ వాడుకొని హెల్దీగా ఉండగలుగుతా ఉన్నాం. అలానే ఇంకా మనకి హెల్త్ కేటగిరీలో చాలా సప్లిమెంట్స్ ఉన్నాయి. మన మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ అయినటువంటి ప్యూర్ 100% స్పిరులినా, అట్లానే షిలాజిత్ క్యాప్సూల్స్, ఇవి రెండు కూడా డెఫినెట్గా ఇవాళ ఉన్నటువంటి లైఫ్ స్టైల్కి ప్రతి ఒక్కరూ కూడా వాడాల్సినటువంటి ప్రొడక్ట్స్ అండి. అయితే స్పిరులినా అనేది 10 ఇయర్స్ అండ్ అబోవ్ ఏజ్ పిల్లల నుంచి కూడా యూస్ చేయొచ్చు. ఆ బిలో ఏజ్ కనుక ఉంటే మీరు సరైనటువంటి న్యూట్రిషన్ అడ్వైస్ తోటి మీరు ఎట్లా వాడుకోవాలనేది వాడుకోవచ్చు.
శిలాజిత్ మాత్రం 18 ఇయర్స్ అండ్ అబోవ్ ఏజ్ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే, అంటే అడల్ట్స్ అండ్ అబోవ్ అడల్ట్స్కి మాత్రమే దీన్ని రికమెండ్ చేయటం జరుగుతూ ఉంది. సో ఇవి రెండు కూడా మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ కాబట్టి మనకి తక్కువ ప్రైస్లో వస్తూ ఉన్నాయి. స్పిర్లోనో వచ్చేసి 561 రూపీస్కి వస్తూ ఉంది. శిలాజిత్ అనేది 784 రూపీస్కే వస్తూ ఉంది. సో ఈ రెండిట్లో కూడా 60 క్యాప్సూల్స్ ఉంటాయి. సో డైలీ 2 టైమ్స్ దీన్ని యూస్ చేయొచ్చండి ఆఫ్టర్ ఫుడ్. శిలాజిత్ అయితే మీరు ఎప్పుడైనా యూస్ చేయొచ్చు. మీరు బిఫోర్ ఫుడ్ కూడా యూస్ చేయడానికి అవకాశం ఉంది. ఎటువంటి రిస్ట్రిక్షన్స్ కూడా లేవు. ఈ రెండిటి వల్ల కూడా మన బాడీని మనం ఇమ్యూనిటీ మెయింటైన్ చేయడానికి మనకి హెల్ప్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా వీటి ద్వారా కూడా మల్టిపుల్ బెనిఫిట్స్ మనకి రావటం జరుగుతూ ఉంది. సో స్పిర్లోనా యూస్ చేస్తే ప్రోటీన్ వస్తూ ఉంది, ఆల్ విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ ఆల్ ఇన్ వన్ ప్రోడక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇంకా శిలాజిత్ గురించి చూస్తే మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలనుకుంటే మొన్న ఒక డాక్టర్ గారు 1 డే సెమినార్లో షేర్ చేసుకున్నటువంటి ఆయన యూస్ చేస్తూ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ని కూడా దాని ద్వారా షేర్ చేసుకోవడం జరిగింది. దాని ద్వారా వచ్చేటువంటి బెనిఫిట్స్ ఇవన్నీ కూడా ఆయన చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. బట్ ఆ వీడియో హిందీలో ఉంది. మీరు కావాలనుకుంటే తెలుగులో ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే మీరు ఇంగ్లీష్లో సబ్ టైటిల్స్ సెలెక్ట్ చేసుకొని చూడొచ్చు, వాటిని ట్రాన్స్లేట్ చేసుకొని చూడొచ్చు, లేదా నాకు కాల్ చేసినా నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ అని చెప్పేసి చెప్పొచ్చండి. ఇవాళ ఉన్నటువంటి లైఫ్ స్టైల్కి అడల్ట్స్ ప్రతి ఒక్కరూ కూడా, ఈవెన్ లేడీస్ కూడా ఈ ప్రోడక్ట్ యూస్ చేయొచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు. లేడీస్కి ఉన్నటువంటి రకరకాల సమస్యలు, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కావచ్చు, ఓవర్ వెయిట్ కావచ్చు, గైనిక్కి సంబంధించి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇటువంటి వాటన్నిటికీ కూడా ఈ ప్రోడక్ట్ ఎంతగానో హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. సో వీటిని మనం ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో ఈ వైరస్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవటానికి మనము మన ఫ్యామిలీ మెంబర్స్ అవసరాన్ని బట్టి వీటిని కంటిన్యూగా యూస్ చేయొచ్చండి. ఆ తర్వాత ఒమేగా 3 మనకి ఉపయోగపడుతూ ఉంది. న్యూట్రాసిటికల్ మిక్స్ మనకి ఉపయోగపడుతూ ఉంది. నోని ఎక్స్క్లూజివ్ ప్రోడక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అండి. 200 ఫైటో కెమికల్స్ దీని ద్వారా రావటం జరుగుతూ ఉంది. అంటే దీన్ని డైలీ ఒక 40 ml కనుక మనం తీసుకోగలిగాము అని అంటే దాదాపు 20 రకాల ఫ్రూట్స్ మనం తిన్న దాంతో సమానం అవుతుందండి. సో అన్ని రకాల ఫ్రూట్స్ మనకు అసలు దొరుకుతాయా? ఒకవేళ దొరికితే కొనగలిగేటువంటి క్యాపబిలిటీ ఉందా? ఒకవేళ ఉన్నా తింటే అవన్నీ వంటబడుతున్నాయా? ప్లస్ అవన్నీ ఎక్కడ తయారు చేస్తున్నారు? ఎంత కెమికల్స్ వాడుతున్నారు? సో వీటన్నిటితోటి కంపేర్ చేసినప్పుడు మన నూనె అనేది చాలా బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పేసి చెప్పొచ్చు. మన ఓన్ ఆర్గానిక్ ఫార్మ్స్లో వీటిని పండించి ఎటువంటి కెమికల్స్ యూస్ చేయకుండా ఈవెన్ టేస్ట్ కోసం కూడా కంప్లీట్గా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ని ఇందులో యూస్ చేయడం జరిగింది. లైక్ కోకోనట్ షుగర్, కాలమాన్సి, ఇటువంటి వాటిని యూస్ చేయడం జరిగింది. దాని ద్వారా చాలా డెలిషియస్గా ఉంటుందండి. ఇది డైలీ 40 ml మినిమం మీరు వాడగలిగిన చాలా హెల్తీగా ఉండొచ్చు. పిల్లలైతే 20 ml కూడా సరిపోతుంది. దీనికి నీట్గా ఒక క్యాప్ ఉంటుంది. సో దాంతో యూస్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఏదైతే దీని కాస్ట్ ఉందో 5428, ఇట్స్ 100% వర్త్ అండి. సో ఇది ఇచ్చేటువంటి బెనిఫిట్స్ తోటి కంపేర్ చేస్తే ఈ ప్రైస్ తక్కువ అని చెప్పొచ్చు. అన్ని బెనిఫిట్స్ ఇది ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇది కూడా కొరియా నుంచి ఇంపోర్ట్ చేస్తున్నటువంటి ప్రోడక్ట్ అండి. సో దీన్ని గవర్నమెంట్ ఫండింగ్ చేసినటువంటి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో దీన్ని తయారు చేయించడం జరుగుతూ ఉంది. జాయింట్ వెంచర్గా తయారు చేస్తూ ఉన్నారు. సో ఆ విధంగా దీని వ్యాలిడిటీ చూస్తే 1 year ఉంటుందండి. అయితే దీన్ని వన్స్ ఓపెన్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సో 2 years వ్యాలిడిటీ ఉంది. వన్స్ ఓపెన్ చేసిన తర్వాత 30 days లోపు కన్జ్యూమ్ చేయాలండి. ఈ బాటిల్ మనం ఒకసారి కనుక ఓపెన్ చేసాము అని అంటే 30 రోజుల్లోపు దాన్ని కంప్లీట్ చేయండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇది వచ్చేసి 947 ml ఉంటుంది. డైలీ 40 ml తీసుకుంటే ఒకరు రెగ్యులర్గా కనుక యూస్ చేశారంటే 25 days వస్తుంది. ఒకవేళ ఫ్యామిలీలో ఎక్కువ మంది ఉన్నారంటే దాన్ని బట్టి అది త్వరగానే అయిపోతుంది. వన్స్ ఓపెన్ చేసిన తర్వాత దీన్ని 1 month లోపు కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయండి. అట్లనే వన్స్ దీన్ని ఓపెన్ చేసిన తర్వాత రిఫ్రిజిరేటర్లో డోర్లో పెట్టుకోవడం అనేది చాలా మంచి పని అండి. దాంట్లో వాల్యూస్ అనేది తగ్గకుండా ఉంటాయి. ఎందుకనంటే దీన్ని 60 days ఫర్మెంటేషన్ చేసి మనకి ఇస్తూ ఉన్నారు. 60 రోజులు దాన్ని ఫర్మెంటేషన్ చేసి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ కారణంగా దీంట్లో న్యూట్రిషనల్ వాల్యూస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. సో దానివల్ల మనకి బెనిఫిట్స్ అనేది ఎక్కువ రావడం జరుగుతూ ఉంది. సో ఇది డీప్ అండ్ స్ట్రాంగ్ ప్రీమియం నోని ఎక్స్ట్రాక్ట్ అండి.
సో బయట మార్కెట్లో దొరికే వాటితోటి దయచేసి కంపేర్ చేయొద్దు. సో మీరు ఆ, ఏదన్నా జ్యూస్ చేసుకొని తాగినప్పుడు కంప్లీట్గా ఇప్పుడు ఇంట్లో చాలామంది దానిమ్మ జ్యూస్ చేసుకుంటూ ఉంటారు. సో డైరెక్ట్గా దానిమ్మ గింజల్ని తీసి వాటిని జ్యూస్ చేసుకొని అందులో ఎటువంటివి కూడా యాడ్ చేయకుండా తీసుకుంటూ ఉంటారు. దానికి బయట జ్యూస్ అమ్ముతూ ఉంటారు. జస్ట్ 10 రూపాయలకు కూడా గ్లాస్ జ్యూస్ అమ్ముతూ ఉంటారు. 10 రూపాయలకి ఒక గ్లాస్ జ్యూస్ ఎట్లా అమ్మగలుగుతారు? వాళ్ళు ఐస్ వేస్తున్నారు. ఐస్ దేంతో? వాటర్ తోటి తయారవుతా ఉంది. మళ్ళీ షుగర్ వేస్తున్నారు. టేస్ట్గా ఉండటం కోసం షుగర్ యాడ్ చేయడం జరుగుతూ ఉంది. అదొక పాయిజన్. కోల్డ్ ఐస్ అనేది ఒక రకమైనటువంటి చెడు. తర్వాత షుగరు ఒక రకమైనటువంటి పాయిజన్. మళ్ళీ వాళ్ళు మిల్క్ యాడ్ చేస్తూ ఉంటారు. సో మిల్క్ కూడా ఇవాళ చూసారంటే ప్యాకెట్ మిల్కే ఎక్కువ వాళ్ళు వాడుతూ ఉంటారు. అది కూడా ప్యాకెట్ ఓపెన్ చేసి పచ్చిపాలు పోస్తూ ఉంటారు. సో కెమికల్స్ బేస్డ్ మిల్క్. సో వీటన్నిటి వల్ల జబ్బుల్ని కొనుక్కోవటం అవుతా ఉందండి. షుగర్ యూజ్ చేయటము, ప్యాకెట్ పాలు యూజ్ చేయటము, ఈ ఐస్ యూజ్ చేయటము. జ్యూస్ తాగితే ఆరోగ్యానికి మంచిదే, బట్ అది న్యాచురల్గా ఉంటే మంచిది. ఇవన్నీ యాడ్ చేసి మనం జ్యూస్ తాగుతున్నాం అనంటే జబ్బులు కొనుక్కోవడం అవుతా ఉంది. సో అట్లా ఇంట్లో చేసేటువంటి జ్యూస్కి బయట 10 రూపాయలకో 20 రూపాయలకో కొనుక్కునేటువంటి జ్యూస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో అలాగా బయట ఉన్నటువంటి నూనెకి మన నూనెకి కూడా చాలా డిఫరెన్స్ అనేది ఉంది. సో డోంట్ కంపేర్. అది క్వాంటిటీ కావచ్చు, లేకపోతే టేస్ట్ కావచ్చు, తర్వాత ప్రైస్ కావచ్చు. కంపారిజన్ కూడా చేయటానికి అవకాశం లేనటువంటి ప్రొడక్ట్స్ మనకి అటామీ అందిస్తూ ఉందండి. నిజంగా ఇటువంటి ప్రొడక్ట్స్ యూస్ చేస్తున్నాం అని అంటే మనం అదృష్టవంతులం అని చెప్పుకోవచ్చు. సో అంత హై క్వాలిటీ హెల్దీ ప్రొడక్ట్స్ని మనకి అటామీ ఇవ్వటం జరుగుతూ ఉంది. సో ఈ నూనె కూడా మనకి మనం హెల్దీగా ఉండటానికి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో వైరస్ నుంచి ప్రొటెక్టివ్గా ఉండటం కోసం హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. సో అవకాశం ఉంటే ఈ సీజన్లో దీన్ని కూడా మీరు పర్చేజ్ చేసి ఫ్యామిలీ అంతా కూడా యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. అయితే మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఇంకొక అదృష్టం ఏంటి అని అంటే అటామీ 360 డిగ్రీస్ హెల్త్ కాంబో అని చెప్పేసి మనకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. 9,999 రూపాయలకి 3 ప్రొడక్ట్స్ వస్తూ ఉన్నాయి. నోని, ఒమేగా 3, స్పిరులినా. సో ఈ సెట్ కనుక మనం పర్చేజ్ చేయగలిగితే వీటిని విడిగా కొనేదానికి ఇక్కడ ఒకేసారి కొనేదానికి ఆల్మోస్ట్ 1000 రూపాయల ప్రైస్ అనేది డిఫరెన్స్ ఉందండి. అంటే 945 రూపాయలు తక్కువలో మనం ఈ మూడింటిని ఒకేసారి కనుక కొనగలిగితే రావటం జరుగుతూ ఉంది. సో ఈ కాంబినేషన్ కూడా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మీరు ఎమోయిమ్ లాంటిది యూజ్ చేయలేకపోతే ఈ కాంబినేషన్ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా ఇమ్యూనిటీ పరంగా మనం స్ట్రాంగ్గా ఉండటానికి, హెల్దీగా ఉండటానికి మనకి ఉపయోగపడతా ఉంది. ఎవరైతే ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోలేకపోతున్నారో ఇప్పుడున్నటువంటి ఫ్రూట్స్ కాస్ట్ కంపేర్ చేస్తే మన నూనె కాస్ట్ చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు అండి. సో ఆ విధంగా ఫ్రూట్స్ ప్రైసెస్ ఉన్నాయి. అవి మంచివి కనుక అయితే మార్కెట్లో ఏదో రోడ్ల మీద బుట్టల్లో పెట్టేసి అమ్ముతూ ఉంటారు. 200కి కేజీ యాపిల్స్ అట్లా వస్తూ ఉంటాయి. లేదా 100 రూపాయలు కూడా ఇస్తూ ఉన్నారు కొన్ని చోట్ల అయితే. వాటిల్లో ఏం వస్తుందని అంటే జస్ట్ ఏదో వస్తుంది అంతే. పెద్ద బెనిఫిట్స్ అనేది ఎక్కువ ఉండవు. బట్ మీరు ఆర్గానిక్గా, హెల్దీగా, ఎఫెక్టివ్గా, సేఫ్గా ఉండాలి అనుకుంటే మన 360 డిగ్రీస్ హెల్త్ కాంబో సెట్ అనేది పెట్టేసుకొని ఎంటైర్ ఫ్యామిలీ కూడా యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇందులో నోని, ఒమేగా 3, స్పిరులినా రావడం జరుగుతూ ఉంది. సో ఈ 3 ప్రొడక్ట్స్ కూడా మనకి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో మనం హెల్దీగా ఆ వైరస్ నుంచి సేఫ్గా ఉండటానికి హెల్ప్ చేస్తున్నాయండి. సో అట్లానే మనకి రీసెంట్గా వచ్చినటువంటి అలాస్కా ఈ ఒమేగా 3 అయితే ఇది నాన్ వెజ్ తక్కువ ప్రైస్లో ఎక్కువ క్వాంటిటీ ఒమేగా 3 క్యాప్సూల్స్ కావాలనుకుంటే దీన్ని యూజ్ చేయొచ్చు. ఎప్పుడైతే బాడీలో సఫిషియెంట్గా ఒమేగా 3 అనేది ఉందో ఆటోమేటిక్గా అది ఇమ్యూనిటీని మెయింటైన్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో దానికి దీనికి ఏం సంబంధం అని చెప్పేసి అనుకుంటారు. మనకి ఉన్నటువంటి స్పిరులినా అండ్ ఒమేగా 3 ఇవి రెండు కూడా మనం గమనిస్తే బేసిక్ న్యూట్రిషన్ మనకి అందించడం జరుగుతూ ఉందండి. బేసిక్ న్యూట్రిషన్ ఏంటి అని అంటే ప్రోటీన్ కావాలి, కార్బోహైడ్రేట్స్ కావాలి, విటమిన్స్ కావాలి, మినరల్స్ కావాలి, ఫ్యాట్ కావాలి, ఫైబర్ కావాలి. సో ఇవన్నీ కూడా మనకి జస్ట్ ఈ 2 ప్రొడక్ట్స్ యూజ్ చేయడం ద్వారా వస్తూ ఉన్నాయి, స్పిరులినా అండ్ ఒమేగా 3. సో ఇవి రెండు కనుక కాంబినేషన్లో మనం రెగ్యులర్గా కనుక యూజ్ చేసుకోగలిగితే ఎంటైర్ ఫ్యామిలీ కూడా యూజ్ చేయొచ్చండి. యూజ్ చేయగలిగితే మనము చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ని
కంప్లీట్గా అవాయిడ్ చేయడానికి, పర్టికులర్గా సీజనల్గా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి వాటిని పూర్తిగా అవాయిడ్ చేయడానికి ఇవి మనకి హెల్ప్ చేస్తాయి. అయితే ఇంకా చాలామంది ఆ ట్రీట్మెంట్ పరంగా లైక్ డయాబెటిక్ ఉందనో, బీపీ ఉందనో, థైరాయిడ్ ఉందనో, లేకపోతే ఈ వాళ్ళకు ఉన్నటువంటి ఏదో ఒక హెల్త్ ఇష్యూ తోటి కొన్ని రకాల కెమికల్ బేస్డ్ మెడిసిన్స్ని రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటారు. సీడ్స్ కొనుక్కొని ఇయర్స్ టుగెదర్ సంవత్సరాల నుంచి వాడుతూ ఉంటారు. సో అది చాలా రాంగ్ అండి. సో నిన్న నేను ఒక వీడియో చూసా. డయాబెటిక్ అనేది 300 అండ్ అబోవ్ ఉంటేనే దానికి సంబంధించినటువంటి ట్యాబ్లెట్స్ వాడండి. ఆ లోపు ఉంటే వాడాల్సినటువంటి పని లేదు. మన లైఫ్ స్టైల్ని కరెక్ట్ చేసుకుంటే సరిపోతుందని చెప్పేసి ఒక సీనియర్ డాక్టర్ చెప్తా ఉన్నాడు. మీకు యూట్యూబ్లో ఇటువంటి ఇన్ఫర్మేషన్ లాట్ ఆఫ్ ఉంది. ప్రొఫెషనల్స్ అటువంటి నాలెడ్జ్ని ఫ్రీగా మనకి ఇస్తా ఉన్నారు. సో అటువంటి ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. సో అట్లా డయాబెటిక్ ఉంది, లేదా బీపీ ఉంది, ఇంకేదన్నా ఆపరేషన్ జరిగింది, దానికి సంబంధించి ఏదైనా మెడిసిన్స్ వాడుతున్నారు. సో అటువంటి వాళ్ళకి వాటి నుంచి బయటపడటానికి లేదా త్వరగా రికవర్ అవ్వడానికి వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండేటువంటి ప్రోడక్ట్ మన అటామీ మిల్క్ తెజల్. ఇది లివర్ మీద పనిచేస్తుందండి పర్టికులర్గా. సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ప్రోడక్ట్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఈ ట్యాబ్లెట్స్ ఇయర్స్ టుగెదర్ కంటిన్యూగా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే లివర్ పనితనం అనేది తగ్గిపోతూ ఉంది, కిడ్నీ ఫంక్షనింగ్ అనేది తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది, మనలో ఇమ్యూనిటీ అనేది హరించిపోతూ ఉంటుందండి. సో కెమికల్ బేస్డ్ ట్యాబ్లెట్స్ కంటిన్యూగా ఒకే బ్రాండ్స్ కనుక యూస్ చేస్తూ ఉంటే వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్. దాని కారణంగానే ఎవరికైతే షుగరు కొన్ని సంవత్సరాలుగా ఉందో అటువంటి వాళ్ళకి కంటి చూపు తగ్గిపోతుంది, మెమొరీ పవర్ తగ్గిపోతుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, ఇంకొంతమంది డయాలసిస్ కూడా వెళ్ళిపోయి ఉంటారు. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో అటువంటి మెడిసిన్స్ అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నటువంటి మెడిసిన్స్ యూజ్ చేసే కంటే కూడా మన సప్లిమెంట్స్ యూజ్ చేసుకొని లైఫ్ స్టైల్ని కరెక్ట్ చేసుకొని హెల్దీగా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. సో అలా మనకి ఈ హెల్త్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనకి అందుబాటులో ఉన్నాయండి. అలానే ఫుడ్ కేటగిరీలో ఉన్నటువంటి పొమోగ్రనేట్ జెల్లీ, బ్లాక్ కాఫీ, ఇవి కూడా మనం ఎంతో హెల్దీగా ఉండటానికి ఉపయోగపడుతూ ఉన్నాయి. మనం పొమోగ్రనేట్ జెల్లీ అనేది అంటాలియా నుంచి పొమోగ్రానైట్స్ని ఇంపోర్ట్ చేసి తయారు చేసి ఇవ్వటం జరుగుతూ ఉంది. సో హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఎవరైతే రిచ్గా కావాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతూ ఉంది. అట్లనే స్కిన్ హెల్త్కి ఉపయోగపడుతూ ఉంది. మెనోపాజ్ పీరియడ్ టైంలో లేడీస్కి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ నుంచి సేఫ్గా ఉండటం కోసం ఇది ఉపయోగపడుతూ ఉంది. సో ఎవరైతే ఆ, పిల్లల కోసం ట్రై చేస్తున్నారో అటువంటి వాళ్ళకి ఎంతగానో ఇది హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇట్లా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ప్రోడక్ట్ మన పొమోగ్రానైట్ జెల్లీ. సో ఉమెన్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అండి. మీ ఫ్యామిలీలో ఎవరైనా లేడీస్ ఉంటే వాళ్ళకి మీరు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే, లైక్ వాళ్ళ బర్త్డే కావచ్చు, లేదా యానివర్సరీ కావచ్చు, ఇంకేదన్నా ఫెస్టివల్ సందర్భంగా మీరు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే ద బెస్ట్ థింగ్ పొమోగ్రానైట్ జెల్లీని వాళ్ళకి మీరు గిఫ్ట్గా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఆరోగ్యాన్ని మించినటువంటి సంపద లేదండి. ఇవాళ ఆ, నన్ను కన్సల్ట్ అవుతున్నటువంటి ఎంతో మంది పేషెంట్లతోటి నేను మాట్లాడుతున్నప్పుడు తెలుస్తుంది ఏంటంటే చాలామంది కొన్ని సంవత్సరాలుగా కొన్ని రకాల ప్రాబ్లమ్స్ తోటి సఫర్ అవుతూ లక్షలు ఖర్చు పెడుతున్నారండి హాస్పిటల్స్కి. అనవసరంగా అనవసరంగా లక్షలు హాస్పిటల్కి పెడతా ఉన్నారు. సో మనం లైఫ్ స్టైల్ని కరెక్ట్ చేసుకొని ఇటువంటి హెల్త్ సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో మన ప్రతి ప్రొడక్ట్ కూడా చూసారంటే న్యూట్రాసిటికల్ బేస్డ్ ఉంటుంది. అంటే ప్లాంట్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్ తోటి తయారు చేసినటువంటి ప్రొడక్ట్స్. వీటిని కంటిన్యూగా యూస్ చేయాలని రూల్ కూడా ఏం లేదు. మీరు ఆల్టర్నేటివ్గా యూస్ చేసుకుంటున్నా కానీ చాలా హెల్తీగా యాక్టివ్గా ఉండటానికి ఉపయోగపడతాయి. ఎప్పుడైతే మనం ఇటువంటి ప్రొడక్ట్స్ని మన రెగ్యులర్ లైఫ్కి యాడ్ చేసుకొని మనం స్ట్రాంగ్గా ఉంటామో ఇప్పుడు వచ్చినటువంటి వైరస్ లాంటి ప్రాబ్లమ్స్ ఏవి కూడా మనల్ని భయపెట్టే అవకాశమే ఉండదు. సో మనం సేఫ్గా ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం మన ఫ్యామిలీని కూడా మనం చాలా సెక్యూర్డ్గా ఉంచుకోవడానికి ఈ ప్రొడక్ట్స్ అనేది ఉపయోగపడతాయి. సో వీటిని ప్రతి ఒక్కరూ కూడా రెగ్యులర్ లైఫ్కి యాడ్ చేసుకోండి. మీ అవకాశాన్ని బట్టి మీ బడ్జెట్లో మీరు ప్లాన్ చేసుకోండి. మీరు ఓన్లీ స్పిరిట్లోనే కొని వాడగలుగుతారా, వెళ్ళని కూడా యూస్ చేయండి. ఒకవేళ దాంతోపాటు ఒమేగా 3 కూడా కలిపి వాడగలుగుతారా,
వెల్ అండ్ గుడ్, యూస్ చేయండి. ఆ, లేదా కొంచెం బెటర్గా ఉన్నవాళ్ళు 360 డిగ్రీస్ హెల్త్ కాంబో యూస్ చేయొచ్చు. మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు అనుకుంటే ఎమోహిమ్ యూస్ చేయడం అనేది చాలా ఉత్తమమైనటువంటి పని అండి. ఈవెన్ పిల్లలకు కూడా కావాలనుకుంటే దీన్ని యూస్ చేయొచ్చు. 3 ఇయర్స్ అండ్ అబోవ్ ఏజ్ నుంచి కూడా. బట్ డోసేజ్ అనేది చూసుకొని సరైనటువంటి న్యూట్రిషన్ అడ్వైస్ తీసుకొని మీరు వీటిని యూస్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఉన్నటువంటి వైరస్ నుంచి చాలా సేఫ్గా, హెల్దీగా ఉండటానికి ఉపయోగపడతాయండి. సో వీటి ద్వారా మనము హెల్దీగా ఉండొచ్చు, సేఫ్గా సెక్యూర్డ్గా ఉండొచ్చు. మన ఫ్యామిలీని కూడా చాలా సేఫ్గా సెక్యూర్డ్గా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకు తెలిసిన వాళ్ళతోటి వీటి గురించి షేర్ చేసుకోవడం ద్వారా, లైక్ మన ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, నైబర్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా వీటి గురించి మీరు తెలియచేయగలిగితే, ఈ టైంలో చాలామంది ఇటువంటి వైరస్లకి భయపడి ఈవెన్ కోవిడ్ టైంలో కూడా చాలామంది ఇమ్యూనిటీకి సంబంధించి ముందుగానే సి విటమిన్ టాబ్లెట్స్, ప్రోటీన్ పౌడర్స్, మల్టీవిటమిన్స్ ఇటువంటి యూస్ చేయటం జరిగింది. సో అటువంటి వాళ్ళకి మన ప్రొడక్ట్స్ మీరు ఇంట్రడ్యూస్ చేసి మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళతోటి షేర్ చేసుకొని దీనికి ఉన్నటువంటి ఫీచర్స్ లేదా మీకు వస్తున్నటువంటి బెనిఫిట్స్, ఆల్రెడీ యూజ్ చేసిన వాళ్ళు ఎటువంటి రిజల్ట్స్ తీసుకుని ఉన్నారు, ఇవన్నీ షేర్ చేసుకోవడం ద్వారా వాళ్ళల్లో కొంతమంది అయినా సరే ఈ ప్రోడక్ట్ యూజ్ చేయడానికి ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. సో దాని ద్వారా మన బిజినెస్ అనేది పెరుగుతుంది. మనం వాళ్ళకి రిటైల్ కనుక చేయగలిగాము అని అంటే రిటైల్ ప్రాఫిట్ ఇన్స్టెంట్గా వస్తుంది. ఎగ్జాంపుల్కి ఎంఓఎం ఎవరికన్నా 15,000 రూపాయలకి మీరు అమ్మగలిగితే ఇప్పుడు మనకి 10,620 రూపాయలకు వస్తూ ఉంది. అంటే ఆల్మోస్ట్ 4,380 రూపాయలు మీకు రిటైల్ ప్రాఫిట్ వస్తూ ఉంది. ఒకవేళ ఒక 1000 ఎంతో తగ్గించేసి ఇచ్చినా కానీ వాళ్ళు సాటిస్ఫై అవుతారు, డిస్కౌంట్ వచ్చిందని. మనకు కూడా రీటైల్ ప్రాఫిట్ అనేది రావడం జరుగుతూ ఉంది. సో అట్లా అన్లిమిటెడ్గా మీరు ఎన్ని ప్రొడక్ట్స్ అయినా కొనుక్కోవచ్చు మన షాపింగ్ మాల్లో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ని. వాటిని ఎంఆర్పి రేటుకి రిటైల్ చేసుకోవచ్చు. సో అట్లా ప్రజెంట్ ఇక్కడ చూసారంటే 94 ప్రొడక్ట్స్ మనకి చూపిస్తూ ఉందండి. సో వీటిల్లో మీకు ఏది కావాలంటే దాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు మన అటామీ షాపింగ్ మాల్ యాప్ను కానీ లేదా వెబ్సైట్ని కానీ యూస్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు. అలానే వీటి ద్వారా బిజినెస్ చేసుకోవచ్చు. సో దీన్ని సీరియస్గా ఫుల్ టైమ్గా చేసుకోవాలనుకున్నా కానీ మంచి ప్రొడక్ట్స్, మంచి మార్జిన్స్ ఉన్నాయి, కెరీర్ కూడా చాలా బాగా ఉంటుందండి. సో కోట్లు సంపాదిస్తూ ఉన్నారు అటామీలో ఉన్నటువంటి లీడర్స్ ఎవరైతే 5 ఇయర్స్ అండ్ అబోవ్ దానికంటే ముందు నుంచి ఉన్నారో వాళ్ళందరూ కూడా కోట్లు ఇన్కమ్ అనేది ఇక్కడ తీసుకోవడం జరుగుతూ ఉంది. సో అటువంటి అవకాశం మనం ఇవాళ మన పని ఏదో మనం చేసుకుంటూ మన జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, మనకు అవసరమైనటువంటి ప్రోడక్ట్లు వాడుకొని మనకు తెలిసిన వాళ్ళకి వీటి గురించి తెలియజేయడం ద్వారా మనం కూడా అటువంటి ఎక్స్ట్రా ఇన్కమ్ తీసుకోవడానికి అటామీ ఆపర్చునిటీ అనేది హెల్ప్ చేయడం జరుగుతుంది. సో ఎట్లా ఇన్కమ్స్ వస్తాయి ఇవన్నీ డీటెయిల్గా కావాలి అనుకుంటే నా యూట్యూబ్ ఛానల్లో అటామీ ప్లాన్ ప్రజెంటేషన్ ఉంది తెలుగులో, చాలా నీట్గా చాలా ఉన్నాయి, దాన్ని చూసి తెలుసుకోవచ్చు. లేదనంటే ఈవినింగ్ 8 o'clock జరిగేటువంటి జూమ్ మీటింగ్ కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. సో ఇది కూడా రికార్డ్ చేసి మనం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాం అండి. మీరు మళ్ళీ చూడటానికి ప్రయత్నం చేయండి. ఎవరైతే ఇప్పుడు ఆ వైరస్ గురించి ఆ, కొంచెం ఎక్కువ టెన్షన్గా ఫీల్ అవుతా ఉన్నారో అటువంటి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసుకొని ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సో ఒక 10 మందికి డైలీ పర్సనల్గా ఇది కనుక పంపించేసి వాళ్ళకి కాల్ చేసి చూడమని చెప్పడము, చూసిన తర్వాత వాళ్ళతోటి మాట్లాడటము, ఇవి చేయగలిగారంటే 10 మెంబర్స్ మీరు ఆ విధంగా చేయగలిగారంటే డెఫినెట్గా ఒకరికైనా మీరు ప్రోడక్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో వీటిని ఉపయోగించుకోండి. హెల్దీగా, యాక్టివ్గా, సేఫ్గా, సెక్యూర్డ్గా ఉండటానికి ప్రయత్నం చేయండి. అట్ ద సేమ్ టైం మీ కెరీర్ని బిల్డ్ చేసుకొని అటామీ ఆపర్చునిటీని ఉపయోగించుకొని ఎక్స్ట్రా ఇన్కము, హై లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేయటానికి కూడా ఈ అవకాశాన్ని యూస్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. హ్యావ్ ఏ గ్రేట్ డే.